ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన వర్డ్ ఎథనాల్ లేదా E20 ఫ్యూయల్ అనేసి చాలా న్యూస్లో ఉందన్నమాట. ఇది ఎస్పెషలీ కారులో ఉన్న వాళ్ళు, వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ దీని గురించి వర్రీ అవుతున్నారు. అసలు ఇది ఎథనాల్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, కొద్దిమందికి తెలియకుండా ఉండొచ్చు. ఎథనాల్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి తెలుసుకోవాలంటే ముందు మన దేశము ఒక సంవత్సరానికి ఆయిల్ కొనడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి $130 బిలియన్ పర్ ఇయర్ ఖర్చు చేస్తున్నారనమాట. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఐఎన్ఆర్లో ఇండియన్ రూపీలో ఎంత డబ్బులు అనేసి అది లక్షల కోట్లు. ఒక్కొక్క సంవత్సరం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వేరే దేశాల నుంచి. సో ఇదంతా మనకు నష్టమే కదా. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో వాళ్ళకి అన్ని లక్షల కోట్లు ఇచ్చి ఆయిల్ తెచ్చుకుంటాము, ప్లస్ దాంట్లో కూడా వాళ్ళు చెప్పినట్టు డిమాండ్, మేము ఇంత ట్యాక్స్ వేస్తాము, ఇంత కొనండి అంత కొనండి అని. పైగా పరాయి దేశ వాళ్ళు కూడా, ఇప్పుడు అమెరికా లాంటి వాళ్ళు కూడా మన పైన ఆంక్షలు, వీళ్ళ దగ్గర కొనండి, వాళ్ళ దగ్గర కొనండి, మా దగ్గర కొనండి అని వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే మనకు అవసరం కదా ఆయిల్. సో వాళ్ళపైన డిపెండ్ అయినాం అనమాట, ఆధారపడిపోయినాం. మనకి సోర్స్ లేదు, ఇంకా ఎనర్జీ సోర్స్ ఎక్కడ ఉంది? వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పినంత పే చేయాలి. సో మనము చాలా డబ్బులు నష్టపోతున్నాం అనమాట ప్రతి సంవత్సరం. ఒకటి. రెండు, ఈ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది నేచర్కి మంచిది కాదు. ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంపాక్ట్ ఉంటుంది, మన ఆరోగ్యం కావచ్చు, నేచర్ కూడా పాడైపోతుంది. సో మంచిది కాదు ఇది. సో ఈ రెండు ముఖ్య కారణాలు అన్నమాట. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని ఆలోచించి మన గవర్నమెంట్ ఒక మంచి సొల్యూషన్ కనుక్కున్నారనమాట. అదేంటంటే వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడడం, డిపెండ్ అవ్వడం ఎందుకు, మనకు కావాల్సిన ఆయిల్, మనకు కావాల్సిన ఎనర్జీ మన దేశంలోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. మన డబ్బులు మిగులుతాయి, ఎన్విరాన్మెంట్కి పాడు కాకుండా ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. పైగా మన దేశంలో ఉన్న వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతాయి కదా. ఎన్ని మంచిగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆలోచించి ఏం చేశారంటే పెట్రోల్లో ఈ ఇథనాల్ కలపాలని డిసైడ్ చేశారనమాట. సో ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుందంటే చెరకు, వరి, గోధుమ, మొక్కజొన్న, వెదురు, బంబు, బయోమాస్ నుంచి వస్తుంది అనమాట. సో ఇదంతా ఇప్పుడు చెరుకు పిప్పి ఉంది కదా, చెరుకు రసం తీసాక పిప్పి వస్తుంది కదా, దాని నుంచి బయోమాస్ అంటారనమాట. దాని నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. వరి గడ్డి ఉంది కదా, వరి గడ్డి దాని నుంచి చేస్తారు. మొక్కజొన్న గడ్డి